ఈరోజు కస్టమర్ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే కస్టమర్కి ఎర్రర్ కోడ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందని చెక్ చేస్తే మనకు వాటర్ అనేది స్లోగా వస్తుంది. అలాగే మనం ఇందులో ఎందుకంటే స్కేలింగ్ ఎక్కువ ఫామ్ అయిపోయింది డిటర్జెంట్ బాక్స్లో. ఆ స్కేలింగ్ ఎందుకు ఎక్కువ ఫామ్ అవుతుందంటే మనకు వాటర్లో హార్డ్నెస్ కానీ కచరా ఎక్కువ ఉన్న ఫిల్టర్ క్లీనింగ్ చేయకపోయినా స్కేలింగ్ అనేది ఎక్కువ అయ్యి ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఏం రావట్లేదు, స్లోగా వాటర్ వస్తుంది. దానివల్ల మనకు ఆ స్కేలింగ్ హోల్స్ అనేటివి మొత్తం ప్యాక్ అయిపోయాయి. దానివల్ల వాటర్ అనేది ప్రెషర్ అనేది తక్కువ ఉంది. అది ఎలా ఇప్పి మనం క్లీన్ చేస్తామో ఈ వీడియోలో మొత్తం చూడండి. ఇక్కడ వాటర్ అనేది స్లోగా ఉంది, దానివల్ల టైమింగ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ కానీ ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఇది 29 అయింది కదా, 29 తర్వాత మనకు ఎర్రర్ కోడ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎర్రర్ కోడ్ వస్తే మీకు కొన్ని విషయాల్లో ఇది మనకు డిటర్జెంట్ బాక్స్లో కూడా స్కేలింగ్ ఎక్కువ ఫామ్ అయ్యి వాటర్ అనేది బయటికి రాక ఎర్రర్ కోడ్ వస్తుంది. ఇది ఎలా ఇప్పి మేము క్లీన్ చేస్తామో మీ వీడియోలో మొత్తం చూడండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీ ఇంట్లో వాషింగ్ మిషన్లు ఉంటే ఇలాగే ఎక్కడైనా స్కేలింగ్ ఎక్కువ అయితే ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా మీకు చూసుకోవచ్చు. ఫుల్గా రిమూవ్ చేసుకున్న దానికి వాటర్ అనేది ఫ్లో తక్కువ ఉంది స్కేలింగ్ ఎక్కువ అవడం వల్ల. ఇదిగోండి ఎంత చాలా తక్కువ వస్తుందో చూశారు కదా. ఇలాగే కస్టమర్ తీసుకున్నప్పటి నుండి సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే మనకు ఏరియా బట్టి ఎక్కువ హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మిషన్ క్లీనింగ్ చేసుకున్నా కానీ ఇది డిటర్జెంట్ బాక్స్ అనేది ఎప్పుడు క్లీన్ చేయరు కదా, దానివల్ల హోల్ అనేది మొత్తం ప్యాక్ అయిపోతాయి. దానివల్ల మనకు వాటర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనం ఇప్పుడు మీకు చూపెడతాను. ఇక్కడ ఎర్రర్ కూడా వస్తూ ఉంటుంది. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ డిటర్జెంట్ బాక్స్లో హోల్స్ అనేది ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ అయిపోతాయి. అది ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా 2 స్క్రూలు ఉంటాయి. తర్వాత ఇది కొంచెం జరిపితే వచ్చేస్తుంది. కింద కూడా పైప్ మనకు డ్రమ్, ఈ వాటర్ పడ్డ పైప్ అంతా ఉంటుంది కదా, డ్రమ్కి వెళ్తూ ఉంటుంది. ఇది రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది లోపల స్కేలింగ్ ఎంత ఉంది, హోల్స్ అనేది ప్యాక్ అయిపోయి కచ్చరా ఎక్కువ ఉంది కదా, దానివల్ల ఇది 2 ఇన్లెట్ పైపులకు వచ్చే బ్లాక్ పైపులు ఉంటాయి కదా, అవి కటింగ్ బ్లేడ్ పెట్టుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేస్తే అది పైప్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. చూసుకొని మెల్లగా జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పలిగిపోయినాయి అనుకోండి మళ్ళీ బయట దొరకవు ఎక్కడ. ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ఉంటుంది, కొంచెం నెమ్మదిగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పైపులలో మనకు వాటర్ ఎంత వస్తుందో చూసి పెడతాను. ఇది వాటర్ మాత్రం కొంచెం ప్రెషర్ మంచిగానే వస్తుంది. అక్కడ డిటర్జెంట్ బాక్స్లో స్కేలింగ్ ఉండబడ్డ ఈ వాటర్ అనేది ప్రెషర్ రావట్లేదు. ఇది కంఫర్ట్ పైప్ ఉంటుంది కదా, ఇది టైం కూడా చూపెడుతున్నాను. ఇక్కడ 2 పైపులు ఉన్నాయి, ఒకటి కంఫర్ట్కి వస్తుంది, ఒకటేమో లిక్విడ్కి వస్తూ ఉంటుంది. ఇది లిక్విడ్ది, ఇది కంఫర్ట్ది. ఇది వాటర్ కూడా మంచిగా ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఫుల్ ప్రెషర్ కూడా ఉంది, కొంచెం ప్రెషర్ తక్కువ ఉంది పర్వాలేదు. కాకపోతే ఎర్రర్ కూడా అనేది రాదు. మనకు డిటర్జెంట్ బాక్సులకి స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల అట్లా వస్తుంది. ఇది రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ లాక్లు ఉంటాయి, 4 సైడ్ లాక్లు ఉంటాయి కదా, అది ఓపెన్ చేసుకుంటే హోల్స్ అన్నీ ప్యాక్ అయిపోయాయి కదా, ఇలా ఉంది. డస్ట్ ట్యాప్ కింద పెట్టి మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో కూడా ఎవరన్నా క్లీనింగ్ అనేది చేసుకుంటే ఇలా మన వీడియో చూసుకొని క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. మన సింక్ బ్రష్ కానీ ఏదన్నా ఉంది కదా, ఆ బ్రష్ బట్టి క్లీనింగ్ అనేది మొత్తం పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత లేదంటే మన ఇంట్లో ఏదైనా యాసిడ్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా అందులో పోసామనుకోండి, స్కేలింగ్ అంతా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా నేను యాసిడ్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే స్కేలింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పోవట్లేదు, అది ఎక్కువ రోజులైంది. దానివల్ల కొంచెమైనా రిమూవ్ అయిపోద్ది కదా అని యాసిడ్ అనేది పోసాను. అక్కడ కొద్దిసేపు ఉంచాలి, అది మంచిగా రిమూవ్ స్కేలింగ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. లేదంటే మళ్ళీ అట్లనే ఉండి స్కేలింగ్ అనేది మనకు పోకుండా ఉంటుంది. దానివల్ల ఒక 5 మినిట్స్ అట్లా ఉంచాను. ఉంచిన తర్వాత మళ్ళీ స్కేలింగ్ అనేది రిమూవ్ అయిపోతుంటుంది. మళ్ళీ బ్రష్ చేసి మనం కూడా క్లీనింగ్ అనేది మొత్తం చేసాం. పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ ఉంది ఎందుకంటే అది పోవట్లేదు. ఇదిగోండి మొత్తం ట్యాప్ కింద పెట్టి కడుక్కోవాలి ఎప్పటికీ మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే. ఇది డిటర్జెంట్ హోల్స్ అనేది మనకు రిమూవ్ చేసేసాం. స్కేలింగ్ అంతా వెళ్ళిపోయింది. వాటర్ కూడా ప్రెషర్ కొంచెం మంచిగా హోల్స్లలో నీట్గా కనపడుతూ ఉంటుంది. ఇది ఫుల్ క్లీనింగ్ అయిపోయింది. అక్కడక్కడ స్కేలింగ్ ఉంది, అది పోవట్లేదు. అది ఎందుకంటే డైలీ క్లీన్ చేస్తే అది వెళ్తూ ఉంటుంది.
ఫుల్గా మళ్ళీ ప్యాక్ చేసి ఈ పైపులో కూడా స్కేలింగ్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని కూడా మనం క్లీన్ చేసేసాం. ఎందుకంటే మనకు సర్ఫ్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ అంతా ఈ పైపుల నుండి వెళ్తుంది. సర్ఫ్ బాక్స్ కింద ఉంటుంది ఈ పైపు. ఇది కూడా క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేసి మళ్ళీ ఫిక్సింగ్ చేసి పెట్టాను. ఇలా మనం ఓన్లీ లాకులే ఉంటాయి, ఆ లాకులు రిమూవ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎలా ఇదిగా మనం ఫిక్సింగ్ అనేది చేసేసాం. పైపులు ఎక్కడెక్కడే ఫిక్సింగ్ చేసేసి మిషన్ కూడా మళ్ళీ ఆన్ చేసాం. ఇదిగోండి ఈ పైపులు అనేది పెట్టేసేయాలి ఎక్కడిదక్కడ. ఓకేనా. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల కూడా అట్లనే అవుతుంది. ఇదిగోండి క్లీనింగ్ చేసేస్తే తర్వాత కొంచెం ప్రెజర్ కూడా మంచిగానే వస్తుంది. ఇలా మనకు ఈ ఎర్రర్ కూడా అనేది సాల్వ్ అయిపోతుంది. లేదంటే మనకి ఇన్లెట్ వాల్ ప్రెజర్ సెన్సార్లు దీనివల్ల ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. క్లీనింగ్ అనేది ఎక్కువ మస్ట్గా చేసుకోవాలి. ఫిల్టర్ క్లీనింగ్ అలాంటివి